మాతృత్వం ఏ అమ్మాయికైనా వరం. పురుడు పునర్జన్మ వంటిది. రక్తమాంసాలు పంచిచ్చి తన ఊపిరినే శ్వాసగా మార్చి బిడ్డను కంటుంది ఏ తల్లైనా. చిన్నారి ఆకలి తీరుస్తూ ఏ కష్టమూ రాకుండా కాపాడుతూ తన బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపించే అమ్మ అదే చేతులతో తన గారాల బట్టీలను మృత్యు ఒడిలోకి నెట్టేస్తోంది. మల్లె పువ్వులా శుతిమెత్తనైన తల్లి హృదయం ఎందుకు పాషాణంలా మారుతోంది? స్వచ్ఛమైన ప్రేమ ఎందుకు కలుషితం అవుతోంది? మాతృత్వానికి మచ్చ తెచ్చిన ఓ తల్లి చేసిన నిర్వాకమే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. మనకు దెబ్బ తగిలితే మొదట తలచేది అమ్మనే. అలాంటి అమ్మే ప్రాణాలు తీస్తుంటే ఆ పిల్లలు ఏం చేయాలి? ఎవరిని వేడుకోవాలి? అత్యంత దారుణమైన ఆ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం. ఇది కరీంనగర్ జిల్లాలోని విద్యానగర్ కాలనీ. ఈ ఇంట్లోనే జరిగింది ఆ దారుణం. అందరు పిల్లల్లాగే పండక్కి అమ్మమ్మ ఇంటికి వచ్చారు ఈ పిల్లలు. పండుగను జాలీగా గడుపుకున్నారు. 2 రోజుల తర్వాత ఇలా శవాలే కనిపించారు. ఈ ఉదంతం జిల్లాలో సంచలనం సృష్టించింది. కాలనీలో అంతా ఆ విషయంపైనే మాట్లాడుకున్నారు. నిన్నటి వరకు తమ కళ్ల ముందే ఆడిపాడిన ఆ చిన్నారులు నిర్జీవంగా పడి ఉండడం వారిని తీవ్రంగా కలిచివేసింది. హంతకులెవరో తెలిస్తే తామే వారికి శిక్ష విధిస్తామన్నంత ఆగ్రహంతో రగిలిపోయారు వాళ్ళు. కాసేపటికి ఎస్ఐ శ్రీనివాసరావు తన బృందంతో అక్కడికి వచ్చాడు. చిన్నారుల గొంతులను కర్కశంగా నులిమినట్లున్న గుర్తుల్ని గమనించాడు. ఆ దృశ్యం ఎస్ఐ హృదయాన్ని కూడా కదిలించింది. పసి ప్రాణాలపై ఇంతటి రాక్షసత్వం చూపడం ఎంత దారుణం! లోకమంటే ఏంటో తెలియని చిట్టి తల్లులపై ఇంత ఘోరానికి పాల్పడిందెవరు అని ఆలోచిస్తున్న ఎస్ఐకి అక్కడి వాతావరణం అసహజంగా కనిపించింది. ఎవరికీ పట్టనట్లు మంచంపై అనాథ శవాల్లా పడి ఉన్న పిల్లల తల్లిదండ్రులేరి, బంధువులేరి అనుకుంటూ పక్క గదిలో ఓ మూల కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తున్న ఓ పెద్దామని చూశాడు. ఈ పిల్లలు మీకేమవుతారు అని అడిగాడు. నా చెల్లెలు కూతురు పిల్లలు, నా మనవరాళ్లు అంది. మరి వీళ్ళ తల్లిదండ్రులేరి అని అడగడంతో మాస్పూర్ కాలనీలో ఉంటున్నారు. వీళ్ళ నాన్న అక్కడే వెల్డింగ్ పని చేస్తూ ఉంటాడు. పిల్లలు అమ్మతో కలిసి ఇంటికొచ్చారు. సైదాపూర్లోని బంధువుల ఇంట్లో పెద్ద కర్మ ఉండడంతో వీళ్ళనిక్కడే వదిలి ఆ మాడికెళ్ళిపోయింది. రాత్రి పిల్లలు బాగానే ఉన్నారు. తెల్లారి లేచి చూసేసరికి చనిపోయి ఉన్నారు. ఏం జరిగిందో నాకు తెలియదు సార్ అందే. ఇలాంటి ఎన్నో కేసుల్ని డీల్ చేసిన శ్రీనివాసరావు నేరగాళ్లు నిజం చెబుతున్నారా అబద్ధం చెబుతున్నారా అన్నది ఇట్టే కనిపెట్టగలడు. ఆమె అబద్ధం చెబుతోందని ఆయనకి అనిపించింది. ఆమెని గట్టిగా నిలదీస్తూ నిజం చెప్పు, అసలేమైంది అన్నాడు. భయపడిన ఆమె పిల్లల్ని చంపింది ఎవరో కాదు నేనే సార్ అంది. ఎస్ఐ షాక్ అయ్యాడు. ఇంటి బయట గుమికూడిన జనానికైతే మత్తిపోయింది. ఆమె పిల్లల్ని చంపిందంటే నమ్మలేకపోయారు. ఎస్ఐ తన అనుభవంతో ఆలోచించి ఈమె మళ్లీ అబద్ధమే చెప్పిందని భావించాడు. ఎందుకు చంపావని అడిగితే నిద్రమత్తులు అలా చేశారందే. అర్థం పర్థం లేకుండా సమాధానాలు చెప్తున్న ఆమె నుంచి నిజం ఎలా రాబట్టాలా అని ఆలోచనలో పడ్డాడు ఎస్ఐ. హంతకురాలు ఆమె కాదన్నది ఆయనకున్న బలమైన నమ్మకం. ఎవరో ఆమెను నేరం నెత్తిన వేసుకునేలా చేశారు. అదెవరు? ముసలామెను అంతలా ఎవరు భయపెట్టారు?
ఈ కేసులో ఏదో చిక్కుముడి ఉంది అనిపించింది. ఇంతలో జనాన్ని తోసుకుంటూ ఒక ఆమె పిల్లల దగ్గరకొచ్చింది. వాళ్ళని చూసి షాక్ అయింది. చిన్నారులపై పడి బోరుమంది. ఆమె ఎవరో కాదు, ఆ పిల్లల కన్న తల్లి, పేరు రజిత. అమ్మా శృతి, ఏమైందే? సృజన, లేవండే, నేను మీ అమ్మనొచ్చాను, ఒక్కసారి లేచి చూడండమ్మా, ఓరి దేవుడా అంటూ కన్నీటి సంద్రమవడం పోలీసులతో పాటు జనాన్ని కూడా కలిచివేసింది. ఎస్ఐకి మాత్రం ఇంకా అక్కడి పరిస్థితుల్లో సహజత్వం కనిపించలేదు. తల్లి ఏడుపును కూడా అనుమానించే స్థితిలో ఉన్నాడాయన. ఓవైపు చచ్చా, తల్లిని కూడా అనుమానిస్తున్నానేంటి అని అనుకుంటూనే డ్యూటీ దృష్ట్యా పరిసరాలను నిశితంగా గమనించాడు. ఇంతలో రజిత కదలికల్లో తేడా వచ్చింది. అప్పటిదాకా పిల్లలపై పడి బోరుని ఏడ్చిన ఆమె ఎవరికో కాల్ చేసింది. అది గమనించిన ఎస్ఐ ఆమె చేతిలో ఫోన్ లాక్కున్నాడు. నేను ఎస్ఐ శ్రీనివాసరావును మాట్లాడుతున్నాను. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అని అడిగాడు. సార్, నా పేరు సమ్మయ్య అండి. నేను మాస్పూర్ కాలనీలో ఉంటాను. ఇప్పుడు నాతో మాట్లాడింది నా భార్యనండి. అక్కడ చనిపోయింది నా పిల్లలేనండి అని సమ్మయ్య చెప్పడంతో ఎస్ఐ శ్రీనివాసరావు కాస్త మెత్తబడ్డాడు. మీ పిల్లల హత్య విషయంలో మీకెవరి మీదైనా అనుమానం ఉందా అని అడిగిన ఎస్ఐకి అట్నుంచి సమ్మయ్య చెప్పిన విషయాలు చెవుల్లో బాంబుల్లా పేలాయి. ఎన్నో కేసుల్ని డీల్ చేసినా ఇంతటి దారుణాన్ని ఎప్పుడూ చూడని ఎస్ఐ హంతకులెవరై ఉంటారో ఊహించి ఒక్కసారిగా కోపం, బాధ తన్నుకొచ్చాయి. ఇంతకీ ఎవర హంతకులు? కరీంనగర్ జిల్లా బుద్ధనగర్ కాలనీలో ఉండే రావిమల్లి కనకమ్మల ఏకైక కూతురు రజిత. జిల్లాలో చాలా మందిలాగే రావిమల్లి కూడా దుబాయ్లో పనిచేస్తున్నాడు. 3 ఏళ్లకోసారి ఇంటికి వచ్చేవాడు. ఓసారి దుబాయ్ నుంచి వచ్చిన ఆయన రజితకు పెళ్లి చేయాలనుకున్నాడు. తెలిసిన వాళ్ల ద్వారా సమ్మయ్య సంబంధం వచ్చింది. రావిమల్లి దాదాపుగా తన అల్లుడిగా ఖాయం చేసుకున్నాడు. పెళ్లి చూపుల్లో సమ్మయ్యను చూసిన రజిత స్టన్ అయింది. అతడు ఆమె కంటే 10 ఏళ్లు పెద్ద. అంతేకాదు, అతనికిది 2వ పెళ్లి. విషయం తెలిసి రజితకు గుండె ఆగినంత పనైంది. పేదింటి పిల్లనైనందుకే నాకీ పరిస్థితా అనుకుంది. నచ్చిన వాణ్ణి చేసుకునే స్వేచ్ఛ తనకు లేదా అని ప్రశ్నించుకుంది. తండ్రికి నచ్చితే చాలా, కట్నం తక్కువ తీసుకుంటే చాలా, నాలాంటి వాళ్లు మెడలు వంచాల్సిందేనా అనుకుంది. కోటి కలల్ని సమాధి చేసుకుని అయిష్టంగానే పెళ్లి ఒప్పుకుంది. జీవితంలో రాజీ ఉండాలి కానీ జీవితమే రాజీ కాకూడదు. రజిత పెళ్లి ఎలా జరిగిందో తర్వాత వాళ్ళిద్దరికీ ఒకరిపై ఒకరికి ప్రేమ, నమ్మకం ఉండాలి. ఇద్దరిలో ఏ ఒక్కరు భిన్నంగా ఆలోచించినా సంసార డాబా చతికిలబడుతుంది, జీవితం అల్లకల్లోలమవుతుంది. మరి రజిత విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఇష్టం లేకపోయినా రజిత పెళ్లి సమ్మయ్యతోనే జరిగింది. మంచిర్యాల మాస్పూర్లోని నాగార్జున కాలనీలో కాపురం పెట్టారు. సమ్మయ్య మంచిర్యాలలోని ఓ వెల్డింగ్ షాపులో పనిచేసేవాడు. మొదటి భార్య చనిపోయి 2వ పెళ్లి చేసుకున్న అతడు చెడ్డవాడేమీ కాదు, చెడలవాట్లేమీ లేవు. కష్టపడడం, సాయంత్రానికల్లా ఇంటికి చేరుకోవడం, సంపాదించిన డబ్బు తెచ్చి భార్య చేతులు పెట్టడం, ఇది అతని వ్యక్తిత్వం. మరో అమ్మాయి అయితే ఇంత మంచి భర్తను ఇచ్చినందుకు ముక్కోటి దేవతలకు మొక్కుకునేదే.
రజిత పెళ్ళైతే చేసుకుంది కానీ సమ్మయ్య అంటే ఏవగింపే. ఇష్టం లేని కాపురం ఎలా ఉంటుందో వీళ్ళని చూస్తే తెలుస్తుంది. కానీ కాలం ఆగదు కదా. రజితకు సృజన, శృతి పుట్టారు. అయినా ఆమెలో మార్పు రాలేదు. అన్ని సౌకర్యాలు ఉన్నా తన బతుకేదో నరకమైనట్లు, జీవితం ఎడారి పాలైందన్నట్లుగా భావించేది. చీటికి మాటికి భర్తను అసహించుకునేది. సహనం నశించిన సమ్మయ్య ఆమె తనకు వద్దంటూ పెద్ద మనుషుల ముందు పంచాయతీ పెట్టించాడు. పెద్దలు సర్ది చెప్పి రజితను కాపురానికి పంపించారు. కాలచక్రం గిర్రును తిరిగింది. పిల్లలు కాస్త పెద్దవాళ్లయ్యారు. సృజనకు 6 ఏళ్లు, శృతికి 5 ఏళ్లు. చక్కగా స్కూల్కి వెళ్లేవాళ్లు. భర్తపై చిరాకు పడుతున్న రజితకు శ్రీనివాస్ పరిచయమయ్యాడు. మంచిర్యాలకు చెందిన అతడు ఆమెకు దూరపు బంధువు. అతని మాటలు, చేతలు రజితకు బాగా నచ్చేవి. పెళ్లికి ముందు కాబోయే భర్త ఎలా ఉండాలని కలలుగందో అలా అతడు ఉన్నాడనుకుంది. కొన్నాళ్లకు ఆ పరిచయం అనైతిక బంధానికి దారితీసింది. ఆమె తప్పుడు దారిలో వెళ్లడం మొదలుపెట్టింది. భర్త సమ్మయ్యను పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. 7 ఏళ్లుగా ఆమె ధోరణి భరిస్తూ వస్తున్న సమ్మయ్య ఇప్పుడు తేలిగ్గానే తీసుకున్నాడు. తెర వెనుక జరుగుతున్న తంతు అతనికి తెలిసేది కాదు. ఓ రోజు సడన్ గా ఇంటికొచ్చిన సమ్మయ్య రజిత పక్కనే కూర్చున్న శ్రీనివాసం చూసి ఆశ్చర్యపోయాడు. అతను బంధువుల అబ్బాయి అని చెప్పిందామె. ఇంకోసారి బంధుత్వం పేరుతో ఇంటికొచ్చావో ప్రాణాలు తీస్తా అంటూ వార్నింగ్ ఇచ్చి పంపించాడు. అసలు విషయం తెలియదులే అని ఊపిరి పీల్చుకుంది. కానీ ఎప్పటికైనా నిజం బయటపడితే అనే ఆలోచన ఆమెను వణికించింది. ఇంకెవరైనా అయి ఉంటే మంచిగా మారేవాళ్లే. తప్పైపోయిందని లెంపలేసుకుని భర్త కాళ్లపై పడి క్షమాపణ కోరేవాళ్లే. కానీ భర్తంటే అణువడుగున అసహ్యం నింపుకున్న రజిత కర్కశంగా మారిపోయింది. ఆ రాత్రి ఆమెకు నిద్ర పట్టలేదు. భర్తను ఎలా వదిలించుకోవాలని ఆలోచించింది. భర్తను వదిలేసి శ్రీనివాస్తో వెళ్లిపోయి శాశ్వతంగా ఉండిపోవడానికి ఏం చెయ్యాలా అని తీవ్రంగా ఆలోచించింది. ఉన్నట్టుండి ఆమెకు విషయం గుర్తుకొచ్చింది. పిల్లలు మనసులో మెదిలారు. అవును, పిల్లల సంగతేంటి? భర్తతో విడిపోయినా ఆడపిల్లలు కాబట్టి నా దగ్గరే ఉంచుకోవాలి. అమ్మో, అలా గనక జరిగితే శ్రీనివాస్ నన్ను రానివ్వడు. అలా సాగాయి ఆమె ఆలోచనలు. కొన్ని క్షణాల తర్వాత ఆమెలో క్రూరమైన ఆలోచనలు మొదలయ్యాయి. నాలుగు రోజుల తర్వాత రజిత పిల్లల్ని తీసుకుని కరీంనగర్లోని పుట్టింటికి బయలుదేరింది. ఎందుకిప్పుడంత అర్జెంటు అని అడిగాడు సమ్మయ్య. సైదాపూర్లోని బంధువుల ఇంట్లో పెద్ద కర్మ ఉంది, పలకరించొస్తాను అంది. ఆమె పట్టు పట్టిందంటే ఎలా ఉంటుందో తెలుసు గనక కాదనలేక సరే అన్నాడు. పిల్లలకు జాగ్రత్తలు చెప్పాడు.
రజిత మనసులో ఏముంది? ఆమె వెళ్తున్నది పుట్టింటికేనా? సుఖం కోసం రజిత పచ్చటి కాపురాన్ని కూల్చుకోవడమే కాదు, పసిపాపలపైన ప్రతాపం చూపింది. ఆమె చేసిన నిర్వాకమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పుట్టింటికని బయలుదేరిన రజిత కరీంనగర్లోని తన పెద్దమ్మ ఇంటికెళ్ళింది. తన మనసులోని విషయమంతా కక్కింది. భర్తతో తాను సుఖంగా ఉండలేకపోతున్నానని చెప్పింది. శ్రీనివాస్తో ఉండాలనుకుంటున్నానని, పిల్లల్ని ఏం చేయాలో అర్థం కావట్లేదని మొసలు కన్నీరు కార్చింది. వయసులో పెద్దదైన రాజమ్మ ఆమె నిలువరించాలి, తప్పు చేస్తున్నామంటూ బుద్ధి చెప్పాలి. కానీ ఆమె అలా చేయలేదు. రజితకి ఒత్తాసు పలికింది. పిల్లల్ని చంపేద్దామని సలహా ఇచ్చింది. అర్ధరాత్రి వాళ్ళు నిద్రపోతున్నప్పుడు పీక పిసికేద్దామని ప్లాన్ చెప్పింది. ఏమాత్రం జాలి లేని రజిత సరే అంది. తప్పుడు సంబంధం ఆమెను అంతటి నీచ స్థితికి దిగజార్చింది. ఆ రోజు సాయంత్రం సమ్మయ్యకు ఫోన్ చేసింది. పిల్లల్ని పెద్దమ్మ ఇంట్లో వదిలి సైదాపూర్లో జరిగే పెద్ద కారుకు వెళుతున్నానని చెప్పింది. కానీ వెళ్లలేదు. ఆ రోజు రాత్రి 9 అయింది. పిల్లల్ని తీసుకెళ్లి పడుకోబెట్టింది. ఆ రోజు తమ పక్కనున్నది తల్లి లాంటి తాటకని చిన్నారులకు తెలియదు. ఎంతో ప్రేమ నటిస్తూ వాళ్ళను జోకొట్టి నిద్రపుచ్చిందే. అర్ధరాత్రి లోకం గాఢ నిద్రలోకి జారుకున్న వేళ రాజమ్మ, రజిత లేచారు. రాజమ్మ తలుపులన్నీ వేసి ఉన్నాయా లేదని చెక్ చేసింది. కిటికీ తలుపులన్నీ మూసేసింది. పిల్లల దగ్గరికెళ్లి రజితను పిలిచింది. చిట్టి తల్లులు స్వప్నలోకంలో విహరిస్తున్నారు. ఆ పసి హృదయాల్ని చిదిమేసేందుకు వాళ్ల మొహాలపై గుడ్డ కప్పారు. రజిత మంచం పక్కనున్న జనపనార తాడును తీసింది. సృజన మెడకు చుట్టింది. ఆ కర్కసత్వానికి పడుకున్న చిన్నారి పడుకున్నట్లుగానే ప్రాణాలు విడిచింది. అదేవిధంగా శృతిని కూడా చంపేసింది. అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఈ హత్యోదంతాలకు రాజమ్మ దగ్గరుండి సహకరించింది.
ఎలాంటి పశ్చాత్తాపం లేని రజిత ప్లాన్ ప్రకారం అర్ధరాత్రి వేళ సైదాపూర్ వెళ్ళింది. తెల్లారేమీ తెలియందాన్లా పిల్లల శవాల దగ్గర డ్రామా ఆడింది. చివరకు భర్త చెప్పిన వివరాలతో హత్యలు జరిగిన 24 గంటల్లోపే పోలీసులు మిస్టరీని ఛేదించారు. పాపల ప్రాణాలు తీసి పాపానికి పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ ప్రపంచంలో అత్యంత ఉత్తమమైనది తల్లి ప్రేమే. అందుకే మాతృదేవోభవ అంటారు. తల్లి స్థానాన్ని పురాణాల్లో సైతం ఎక్కడా ఎప్పుడూ ఎవరూ శంకించలేరు. కానీ ఈ కథలో రజిత వివాహేతర సంబంధం మోజులో కన్నబిడ్డల్ని బలి చేసింది. ఈ ప్రపంచంలో 100% పెళ్లిళ్లు ఒకరికొకరు ఇష్టపడకుండానే జరుగుతున్నాయి. అయినా వివాహ వ్యవస్థ చక్కగా కొనసాగుతోందంటే కారణం సర్దుకుపోవడం వల్లే. అలౌకిక ఆనందాల కోసం వెంపర్లాడితే జీవితం చిన్నాభిన్నమవుతుందని చెబుతోంది ఈ కథ. మనకు కావాల్సింది దక్కనప్పుడు ఉన్నదానితో సర్దుకుపోవాలని సూచిస్తోంది ఈ స్టోరీ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.